వైఎస్ఆర్సీపీ సభ్యులపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు సభకు దొంగల్లా వచ్చి సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని మండిపడ్డారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన సభ్యులు గౌరవంగా సభకు రావాలని, సమస్యలపై మాట్లాడాలని సభాపతి వారికి సూచించారు. అసెంబ్లీలో సభ్యుల హాజరుపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో 25 ప్రశ్నలకు సమాధానాలు రాలేదని అన్నారు. ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నలు వేయడం వల్ల మరో 2 మెంబర్లు అడగడానికి ఇబ్బంది వస్తోందన్నారు. ఇది సమంజసం కాదని, ప్రశ్నలు అడగడానికి వారు సభలో ఉండడం లేదని, ఇది చాలా దురదృష్టకరమని అన్నారు. సభ్యులు సభకు రావాలని, ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన సభ్యులు సగౌరవంగా సభకు రావాలని సూచించారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ సభ్యుల తీరుపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ సభ్యులు దొంగల్లా సభకు వస్తున్నారని, సంతకాలు పెట్టి వెళ్తున్నారని మండిపడ్డారు. ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. రిజిస్టర్లో సంతకాలు చేసిన వారు సభలో తనకు కనిపించలేదని అయ్యన్న పాత్రుడు అన్నారు. ప్రజాప్రతినిధులుగా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారని మొఖం చాటేయడం ఎందుకని సభాపతి అయ్యన్న పాత్రుడు వైఎస్ఆర్సీపీ సభ్యులను ఉద్దేశించి ప్రశ్నించారు. దొంగల్లా వచ్చి సంతకాలు చేసి వెళ్లడం ఏంటన్నారు. హాజరు పట్టికలో సంతకాలు చేసి సభకు రాకపోవడం వారి గౌరవాన్ని పెంచదన్నారు. వై బాలనాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, రేగం మత్స్యలింగం, విరూపాక్షి, దాసరి సుధా, అమరనాథ్ రెడ్డి, విశ్వేశ్వరరాజులు తదితరులు ఇలా సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం తర్వాత వేర్వేరు రోజుల్లో వారు సంతకాలు చేసి వెళ్లినట్టు తెలుస్తోందన్నారు. మీకు ఓట్లేసిన ప్రజలకు ఇలా చేసి తలవంపులు తేవద్దని కోరుతున్నామని అయ్యన్న పాత్రుడు అన్నారు. దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టాల్సిన అవసరం వైఎస్ఆర్సీపీ సభ్యులకు లేదని, వారు గౌరవంగా సభకు వచ్చి మాట్లాడవచ్చు కదా అని స్పీకర్ అయ్యన్న అన్నారు. ప్రశ్నలు అడిగి కొంతమంది సభ్యులు సభలో లేకుండా వెళ్లిపోతున్నారని, దీనివలన అసలు ప్రశ్నలు అడగాల్సిన సభ్యులు అవకాశం కోల్పోతున్నారని ఆయన అన్నారు. సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగౌరవంగా సభకు రావాలి. ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని సభలోకి వెళ్ళి మా సమస్య మాట్లాడమని. సభకు రావాలి. ఎవరికి కనిపించకుండా వచ్చి సభ్యులు హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారని దొంగలలాగా వచ్చి. మీరు గౌరవ సభ్యులే, ప్రజలు ఎన్నుకున్నారు, మీరు ఎమ్మెల్యేస్. దొంగలలాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ. ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన దీంట్లో ఉండి హాజరు పట్టికలో సంతకం చేసి సభకు ఆ మొహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచదని చెప్పి నా తాలూకు అభిప్రాయం. ఫిట్నెస్ రిజిస్టర్లో సంతకాలు పెట్టేట్టు నా దృష్టికి వచ్చింది. అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు. కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు. సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా? నాకైతే కనిపించలేదు. ఇది ఎంతవరకు సమంజసం వారే నిర్ణయించుకోవాలి. మనల్ని ఎన్నుకున్న ప్రజలు మనం ఆదర్శంగా నిలవాలి తప్ప ప్రజలకి, మీకు ఓట్లు వేసిన ప్రజలకి తలవంపులు తెచ్చేలే ప్రవర్తించకూడదని చెప్పి నా అభిప్రాయం. ఈ సభ ముందు పెట్టాలని చెప్పి నేను ఈ 2 విషయాలు మీకు తెలియజేస్తాను. గత 3 దశాబ్దాలుగా ల్యాండ్ కన్వర్షన్ వివరాల సేకరణ జరగలేదని మంత్రి నిమ్మల రామానాయుడు శాసనసభలో వెల్లడించారు. బనకచర్ల లింక్ ప్రాజెక్టు ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు మరిన్ని ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు 363 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటనలు చేశారు. గత 3 దశాబ్దాలుగా ల్యాండ్ కన్వర్షన్ వివరాల సేకరణ జరగలేదని ఆయన తెలియజేశారు. ఈ నెల 25న కలెక్టర్ల సమావేశంలో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టి 2 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 4 కోట్ల ఎకరాల భౌగోళిక విస్తీర్ణం ఉండగా అందులో సుమారు 2 కోట్ల ఎకరాలు సాగుకు అనుకూలమైన భూములుగా ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం 1,06,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుండగా కొత్తగా 43.598 లక్షల ఎకరాలకు నీరందించే ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. భవిష్యత్తులో మరో 48.612 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. బనకచర్ల లింక్ ప్రాజెక్టు ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు మరిన్ని ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు మంత్రి తెలియజేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణకు కనీసం ₹1 కూడా కేటాయించలేదని విమర్శించారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణ లేకపోవడంతో నిర్వీర్యం అయ్యే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టుల మెయింటెనెన్స్ అత్యవసరంగా చేపట్టాల్సిన అవసరం ఏర్పడిందని, అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు 363 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. ల్యాండ్ కన్వర్షన్ అయినటువంటి భూముల వివరాలను అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇరిగేషన్కి ఇవ్వకపోవడం, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద దృష్టి పెట్టకపోవడంతో ల్యాండ్ కన్వర్షన్ అయినప్పటికీ కూడా అది వ్యవసాయ భూములుగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష.
అందుచేతే ఇప్పుడు ఏదైతే గౌరవ సభ్యులు చెప్పినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఏదైతే రేపు కలెక్టర్స్ మీటింగ్ కూడా ఉంది 25వ తారీఖు 26వ తారీఖున కలెక్టర్స్ మీటింగ్ ఉంది కాబట్టి 26 జిల్లాల్లోనూ కూడా మరి ఏదైతే ఇక ల్యాండ్ కన్వర్షన్ అయినటువంటి భూముల వివరాలు ఏవైతే ఉన్నాయో అంటే ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ శిస్తు వసూలు చేస్తారు కాబట్టి దాని ద్వారా వాళ్ళకి ఐడెంటిఫై అవుతుంది. అదేవిధంగా ల్యాండ్ కన్వర్షన్ చేసేది ఎంఆర్ఓస్ ఆర్డీఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళ దగ్గర ఆ వివరాలు ఉంటాయి కాబట్టి ఆ రకంగా రెవెన్యూ డిపార్ట్మెంటు అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఎందుకంటే వీళ్ళు కూడా ప్రతి సంవత్సరం కూడా ఏదైతే ఈ క్రాప్ నమోదు పంట వివరాలు నమోదు చేస్తారు అధ్యక్ష. అంచేత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఈ క్రాప్ సాగు వివరాలు ప్రస్తుత పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవడం. 80 ఏళ్ల బుచ్చయ్య చౌదరి పరుగు పందానికి సై అంటే సిక్సర్లు కొడతానంటూ మంత్రి అచ్చెన్నాయుడు బ్యాట్ పట్టారు. సభాపతి అయ్యన్న పాత్రుడు కబడ్డీ కబడ్డీ అంటూ కాలుదువ్వగా మంత్రి నాదెండ్ల మనోహర్ షటిల్ ఆడి సందడి చేశారు. ఈ ఆహ్లాద వాతావరణానికి విజయవాడ మున్సిపల్ స్టేడియం వేదికైంది. నిత్యం సమస్యలపై పోరాటం చేసే ప్రజాప్రతినిధులు ఓ 20-30 ఏళ్లు వెనక్కి వెళ్లి బాల్య స్మృతులను గుర్తు చేసుకున్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ప్రజాప్రతినిధుల క్రీడా పోటీలు సందడిగా సాగుతున్నాయి. శాసనసభ శాసన మండలిలో నువ్వా నేనా అని వాదోపవాదాలు చేసుకునే ప్రజాప్రతినిధులు క్రీడా మైదానంలో తలపడ్డారు. తెల్లారి లేస్తే అధికారిక కార్యక్రమాలు, సమావేశాలు, పర్యటనలు, పార్టీ నేతలు, కార్యకర్తలు తీరిక లేకుండా గడిపే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చిన్నపిల్లల్లా మారి ఆటల పోటీల్లో పాల్గొన్నారు. క్రికెట్ పోటీలు మొత్తం 6 జట్లుగా విభజించి నిర్వహించారు. అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కెప్టెన్లుగా వ్యవహరించారు. ఒక్కో మ్యాచ్లో 7 ఓవర్లుగా సాగింది. మొదటి మ్యాచ్ అచ్చెన్నాయుడు జట్టుపై నాదెండ్ల జట్టు విజయం సాధించింది. రెండో మ్యాచ్లో కొల్లు రవీంద్ర జట్టుపై పల్లా శ్రీనివాసరావు విజయం సాధించింది. మూడో మ్యాచ్ రాంప్రసాద్ జట్టు విజయం సాధించింది. మంత్రి అచ్చెన్నాయుడు బ్యాటింగ్ వచ్చినప్పుడు ఈలలు, అరుపులతో స్టేడియం తత్తరిల్లింది. కానీ ఆయన ఒక్క పరుగు చేయకుండానే రనౌట్ అయ్యారు. అచ్చెన్నాయుడు, ఆయన అల్లుడు ఆదిరెడ్డి వాసు రన్అట్ చేశారు. జనసేన ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ 4 ఫోర్లు 1 సిక్స్తో 26 పరుగులు అత్యధిక స్కోర్ బ్యాటర్గా నిలిచారు. త్రోబాల్ పోటీలు మహిళల విభాగంలో ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియ ప్రతిభ చూపారు. మంత్రి సవితా జట్టు తరపున ఆడిన ఆమె ఒక్కరే 7 పాయింట్లు సాధించారు. సవిత జట్టు హోంమంత్రి అనిత బృందంపై 7 పాయింట్లు సాధించారు. పోటీల్లో అనిత బండారు, శ్రావణి, శ్రీ అదితి గజపతిరాజు ఉత్తమ ప్రదర్శన కనపరిచారు. వాలీబాల్ పోటీల్లో ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సభాపతి అయ్యన్న పాత్రుడు జట్టు మంత్రి మండిపల్లి బృందంపై 4 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. మరోవైపు మహిళా నేతలు సైతం వాలీబాల్ ఆడి సందడి చేశారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు నేతృత్వంలో ఓ టీం, మంత్రి అచ్చెన్నాయుడు సారథ్యంలో మరో జట్టు కబడ్డీ బరిలో దిగాయి. మొదటి రౌండ్లో అచ్చెన్నాయుడుపై సాధించగా రెండవ రౌండ్ స్పీకర్ టీం పల్లా శ్రీనివాసరావు ఒకేసారి 4 పాయింట్లు సాధించడంతో వారి టీం పోటీలో వచ్చింది. అయితే ఆ తర్వాత అచ్చెన్న బృందం వరుస పాయింట్లతో ముందంజ వేసి విజయం సాధించింది. షటిల్ పురుషులు సింగిల్స్ రఘురామకృష్ణంరాజుపై మంత్రి భరత్, ఏలూరి సాంబశివరావుపై మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ రామ్గోపాల్పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి విజయం సాధించారు. మహిళల సింగిల్స్లో శ్రావణి శ్రీపై సింధూరరెడ్డి, మహిళా డబుల్స్లో విజయశ్రీ శ్రావణి శ్రీ జోడిపై అఖిలప్రియ సింధూరరెడ్డి జోడి, మిక్స్డ్ డబుల్స్ విభాగం వెనికళ్ల రాము శ్రావణిశ్రీ టీంపై అఖిలప్రియ టీం విజయం సాధించింది. పోటీల వేళ కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. మైదానంలోనే ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. బాగా జరుగుతున్నాను. ఏం చేయాలి, మేము కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎమ్మెల్యేలు అందరూ కూడా వయసుతో సంబంధం లేకుండా ఉత్సాహంగా మీరు చూస్తున్నారు కదా, అందరూ వస్తున్నారు, పార్టిసిపేట్ చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. ఇది కొత్త సాంప్రదాయం కాదు, ఎన్టీ రామారావు టైం నుంచి ఉంది. కానీ మధ్యలో కొంతమంది ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. నేను ఎన్టీ రామారావు టైం నుంచి ఉన్నాను కాబట్టి మళ్ళీ ఒకసారి అలా చేస్తే బాగుంటుంది ఒక ఆలోచన వచ్చి చంద్రబాబు గారితో మాట్లాడడం జరిగింది. వారు కూడా ప్రోత్సహించారు. చెయ్యండి అయ్యా, తప్పే ఉంది, అందరూ సరదాగా ఉండండి, 3 రోజులు అన్నారు. ఇప్పుడు టెన్షన్తో ఉంటారు, మీరు సరదాగా ఉండండి అన్నారు. దాంతోపాటు సాంస్కృతిక కార్యక్రమం పెట్టాం. నిన్న కూడా బ్రహ్మాండంగా అందరూ వచ్చి చూశారు. మీరు ఈవేళ కూడా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. రేపు మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7:30 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. A1 కన్వెన్స్లో పెట్టాం. 7:30కి ఏమో గెలిచిన వాళ్ళందరికీ చంద్రబాబు చేతి మీద ప్రైజులు ఇస్తారు. ప్రైజులు ఇచ్చిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాల్లో మా ఎమ్మెల్యేలందరూ కూడా డ్యాన్స్ ప్రోగ్రాం కానీ, కిట్స్ కానీ, డైలాగ్స్ కానీ, కోలాటాలు కానీ అన్నీ ఉంటాయి. అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రైజులు ఇచ్చిన తర్వాత డిన్నర్ ఉంటుంది. ఫైనాన్స్ మినిస్టర్ గారు బడ్జెట్ అయింది కాబట్టి ఇస్తారు. అది అయిన తర్వాత అందరూ కూడా ఇంటికి వెళ్తాం.
నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా బడ్జెట్ సెషన్లో ఈ విధంగా స్పోర్ట్స్ పెట్టడం, కల్చరల్ యాక్టివిటీస్ పెట్టడం, ఒక రోజున ఈవినింగ్ డిన్నర్ ఫంక్షన్ పెట్టి ప్రైజులు ఇవ్వటం, ఇది ఒక మాత్రమైన కార్యక్రమం ఉండేది. ఒక స్కూల్లో, కాలేజీలో సంవత్సరం చివరిలో ఏ విధంగా పిల్లలందరికీ ఆటల పోటీలు పెట్టి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తారో, వాళ్ళు రీఫ్రెష్ చేస్తారో ఆ విధంగా ఇక్కడ కూడా జరిగేది. అలాంటివి గత 5 సంవత్సరాలు టోటల్గా జీరో అయిపోయింది. మరలా ఇవాళ ఆ సాంప్రదాయాన్ని, అందరిలో ఫ్రెండ్షిప్ కూడా, ఇవాళ ఇంతమంది శాసనసభ్యులు కలిసి ఇక్కడ కూర్చోవడం వల్ల ఒకళ్ళ అడ్రస్లు ఒకళ్ళ పేర్లు వాళ్ళు తెలుస్తూ ఉన్నాయి, గతంలో తెలిసేవి కాదు. అలాంటిది ఇవాళ ఇది ఒక మంచి కార్యక్రమం. దానికి అయ్యన్న పాత్రుడు గారిని, ఇతర పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. ఈ కార్యక్రమంలో నేను 94 నుంచి కూడా ప్రతి సంవత్సరం పాల్గొనడం, ఈ ఆటల పోటీలు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పాల్గొనడం, అది ఒక ఆనందం. ఎప్పుడు జీవితాంతం గుర్తుండే తీపి లక్షణాలు, తీపి గుర్తులు అవి. చాలా ఆనందంగా ఉంది. అన్నగారు ప్రవేశపెట్టిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకి ఆటల పోటీలు జరుగుతున్నాయి. క్రీడలను ప్రోత్సహించడం కోసం ప్రజాప్రతినిధులు కూడా ఎంత క్రీడాకారులు అనేది కాదు, ఒక ఉత్సాహ క్రీడాకారులుగా తీర్చిదిద్దే లక్ష్యంలో పెడుతున్నాం. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడం కోసం కార్యాచరణకు ఇది నాంది. ఇంతకు ముందు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినందువల్ల హైదరాబాద్లో ఒక స్పోర్ట్స్ స్టేడియాలన్నీ వచ్చాయి. ఆపరేషన్ గేమ్స్ కానీ, మిలిటరీ గేమ్స్ కానీ అన్నీ కూడా భారీ ఎత్తున నడిపారు. జిల్లా స్థాయిలో కూడా క్రీడల ప్రాంగణాన్ని నిర్మించే అవకాశంలో ఆ రోజున పరిశీలించారు. ఇవాళ తిరిగి మళ్ళీ క్రీడలను ప్రోత్సహించారు. ఎందుకంటే ప్రపంచ చిత్రపటంలో మనం వెనుకబడి ఉన్నాం. అది ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు గారి సహకారం వల్ల క్రియేట్ అయిన సానియా మిర్జా కానీ, లేకపోతే చెస్లో కానీ, టెన్నిస్లో కానీ, బ్యాడ్మింటన్లో కూడా పివి సింధు లాంటి వాళ్ళు రాణించడానికి చంద్రబాబు గారి కారణం. భారతదేశం ఒలింపిక్స్లో వెనుకబడుతుంది, ఆసియాడ్లో వెనుకబడుతుంది. వీటిని అధిగమించడం కోసం క్రీడలను బాగా ప్రోత్సహించాలి. రాజకీయాలకు అతీతంగా క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. ఇవాళ చాలా 25సారి మేము పార్టిసిపేట్ చేయడం, 25సారి చాలా ఆనందంగా ఉంది. యువకులకి మార్గదర్శకత్వంగా మేము కూడా పరుగులు తీసి వారిని ఆనందపరుస్తున్నాం. ఇది ఎప్పుడు ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే ఆ సాంప్రదాయాన్ని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. ఈ సందర్భంగా మేము స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే క్రీడల పట్ల ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా పాల్గొనాలి అనేది దీని యొక్క ఉద్దేశం కూడా నేను తెలియజేస్తున్నాం అండి. మాకు చిన్నప్పుడు క్రికెట్ ఆడేవారు అండి. ఆ తర్వాత మరి బిజీ అయిపోయాం, ఇంకా స్పోర్ట్స్ మీద అంతగా దృష్టి సారించలేదు. ఏదో చిన్న ఎక్సర్సైజ్ చేయడం, వీలున్నప్పుడు మా క్రికెట్ క్లబ్కి వెళ్ళి ఆడిసి రావడం అలా చేయడం తప్ప. కానీ ఈరోజు ఒక పోటీతత్వంతో సరదాగా పాల్గొనడం మాకు ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తాం. ఇది చాలా ఆనందంగా ఉంది. ప్రజాప్రతినిధులుగా మేము ఈరోజు 10 మందికి స్ఫూర్తిని ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు, మా ప్రియతమ ముఖ్యమంత్రి, అదేవిధంగా మా యువనేత మరి విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి యొక్క స్ఫూర్తి ఇందులో ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి విజన్లో 85 సంవత్సరముల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెంచారు. మరి 85 సంవత్సరాలు శారీరక దృఢత్వం ఉండాలి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరగాలంటే చిన్నప్పటి నుంచే గేమ్స్ ఉండాలి. దానికి ఆసరంగానే ఈరోజు లోకేష్ బాబు గారు విద్యా సంస్కరణలో భాగంగా ప్రతి శనివారం నో బ్యాగ్ డే, పుస్తకాలు ఉండవు ఆ రోజు, ఓన్లీ ఆటలు. అలాగే రోజు 2 పీరియడ్లు కూడా పీఈటీ క్లాసెస్ ఉండాలి, డ్రిల్ క్లాసులు ఉండాలని ఆయన అక్కడ తీసుకొచ్చారు. మరి స్పీకర్గా శాసనసభ్యుల్ని ఆదేశించాలి కాబట్టి మా ప్రియతమ స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు ఈ కార్యక్రమానికి నాంది పలికారు. ఈ సంప్రదాయాన్ని కొనసాగించినందుకు ముందుగా సభాపతి అయ్యన్న పాత్రుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే క్రీడాకారుల్ని, అదేవిధంగా క్రీడల్ని ప్రోత్సహించే బాధ్యత ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి తీసుకోవాలి. గ్రామ స్థాయిలో కానివ్వండి, జిల్లా స్థాయిలో కానివ్వండి, శాసనసభ్యులుగా మేము నియోజకవర్గ స్థాయిలో కానివ్వండి, డెఫినెట్గా కొంతవరకు సమయం కేటాయించి ఈ విధంగా ఒక స్ఫూర్తిని తీసుకురావడానికి చక్కటి ప్రయత్నం చేశారు ఆయన. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ఇటువంటి కార్యక్రమాలు జరగడం ద్వారా రాబోయే రోజుల్లో యువతకు ప్రోత్సహించే విధంగా, క్రీడాకారుల్ని ప్రత్యేకంగా మనం అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లే విధంగా ఒక చక్కటి ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మనస్ఫూర్తిగా స్పీకర్కి ధన్యవాదాలు. ఇదివరకు మనం మెంటల్గా బాడీ ఫంక్షన్స్ ఇవన్నీ అంత టెన్షన్లు ఉండేవి కాదు కదా. ఇప్పుడు రాజకీయంగాను, వర్క్ పరంగాను ఎవ్రీడే బిజీగా ఉంటాం కాబట్టి ఉల్లాసంగా సరదాగా మోర్ దెన్ ఎనీథింగ్ అందరితో కలిసి చేయడం అనేది. ఇప్పుడు శాసనసభ్యులు అందరం మేము ప్రతిరోజు అసెంబ్లీలో కలుస్తాం, కానీ ఒక ఇన్ఫార్మల్గా, సంతోషంగా, ప్రత్యేకంగా కలిసి మేము చేసుకోవడం అనేది మంచిది.
చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఆఫ్టర్ ఎలక్షన్ రిలాక్స్ లేదు, ఎప్పుడు పరుగులు పెట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు పరుగులు పెడుతున్నారు, మమ్మల్ని కూడా పరుగులు పెట్టిస్తున్నారు. క్రీడలు కూడా అవసరం అనేది ఇదొక చూపిస్తున్నారు. ఎందుకంటే గతంలో నందమూరి తారక రామారావు గారు ఈ సంప్రదాయాన్ని ఉండేది. మరి గత ప్రభుత్వం ఆడదా ఆంధ్రంలో దాంట్లో కూడా రాజకీయం చేశారే తప్ప ఏం చేసింది ఏం లేదు. మరి క్రీడలను కూడా ప్రోత్సహిస్తూ మరి ఉల్లాసాన్ని కల్పిస్తూ ఆరోగ్యాన్ని కూడా చదువు ఎంత అవసరమో స్పోర్ట్స్ కూడా అంతే అవసరం అని చెప్పడానికి ఒక చిన్న ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు, మినిస్టర్లు అందరూ ఫ్రెండ్లీగా ఇలా పార్టిసిపేట్ చేయడము ఒక మంచి సంకేతం కూడా. నిజంగా చాలా బాగుంది. మరి భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ క్రీడల్లో కూడా నెంబర్ 1గా ఉండబోతుందని చెప్పడానికి ఇది ఒక నాంది అని చెప్తున్నాం. ఖచ్చితంగా గుర్తొచ్చింది. మర్చిపోయాం. మళ్ళీ మా కాలేజ్ డేస్ కూడా గుర్తు రావడం, అందరితో ఫ్రెండ్లీగా ఉండటం చాలా హ్యాపీగా ఉంది. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ. అంతా బాగుంది. ఏముంది, జనతనం గుర్తొస్తుంది. చక్కగా ఎమ్మెల్యేలు అందరూ దగ్గరికి వచ్చి ఆడటం అనేది ఎప్పుడో నందమూరి తారక రామారావు గారు పెట్టేటువంటి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కొనసాగిస్తున్నారు. స్పీకర్ గారు దగ్గరుండి ఇవన్నీ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. చిన్నతనం గుర్తొచ్చింది. అది అందరూ కలిసి ఆడింది సరదాగా. 2024-29 నూతన క్రీడా పాలసీ ప్రకారం దశల వారీగా ప్రతి 3 జిల్లాలకు ఒక క్రీడా పాఠశాల నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ వెల్లడించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ ఆధ్వర్యంలో విజయనగరంలో క్రీడా పాఠశాలలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో నిలిచిపోయిన క్రీడా సముదాయాలను తిరిగి పునర్నిర్మించేందుకు సీఎం చంద్రబాబు నాయకత్వంలో చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాష్ట్ర క్రీడా అభివృద్ధికి సంబంధించి కీలక ప్రకటనలు చేశారు. ప్రస్తుతం కడపలోని క్రీడా పాఠశాలలో ఉచిత విద్యతో పాటు వివిధ క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. 2024-29 నూతన క్రీడా పాలసీ ప్రకారం దశల వారీగా ప్రతి 3 జిల్లాలకు ఒక క్రీడా పాఠశాల నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ, విజయనగరంలలో క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. ప్రతిభ కలిగిన 14 నుంచి 18 ఏళ్ల వయసు మధ్య క్రీడాకారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుందని విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఎన్టీఆర్, నెల్లూరు, తిరుపతిలో క్రీడా అకాడమీలను తిరిగి నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. విజయనగరంలో గిరిజన క్రీడా పాఠశాలలను రద్దు చేయడం సరికాదని, గత ప్రభుత్వం హయాంలో నిలిచిపోయిన క్రీడా సముదాయాలను తిరిగి పునర్నిర్మించేందుకు సీఎం చంద్రబాబు నాయకత్వంలో చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. క్రీడా పాఠశాల సాధారణ విద్యతో పాటు నాణ్యమైన క్రీడా శిక్షణ అందిస్తుంది. అధ్యక్ష, ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్ క్రీడా సాధికార సంస్థ శాప్ ద్వారా కడపలో ఉన్న క్రీడా పాఠశాలను అదనంగా విజయవాడ మరియు విజయనగరం గిరిజనులకు సంబంధించి క్రీడా పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్ష, ఇంకా వివిధ ప్రతిభా గుర్తింపు యంత్రాలను ద్వారా గుర్తించి 14 మరియు 18 సంవత్సరాల వయసు గల అత్యున్నత ప్రదర్శన కలిసిన క్రీడాకారులకు ప్రభుత్వం దశల వారీగా విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఎన్టీఆర్, నెల్లూరు మరియు తిరుపతిలో క్రీడా అకాడమీలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఉత్తమ క్రీడాకారులు ఎంచుకొని అక్కడ స్థాపించడం జరుగుతుంది. అధ్యక్ష, గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఏదైతే విజయనగరం గిరిజన పాఠశాల ఉందో దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అధ్యక్ష, 25% వర్క్ ఏదైతే తక్కువ జరిగింటుందో దాన్ని క్యాన్సిల్ చేసి ఒక జీవోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అధ్యక్ష, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అక్కడ స్థానిక శాసనసభ్యురాలు లక్ష్మీ గజపతిరాజు గారు వాళ్ళు ఇచ్చిన రిక్విజేషన్ పరంగా మేము మరొక్కసారి ఆ కడపలో ఉండే గిరిజన పాఠశాలకు సంబంధించి స్టూడెంట్స్ అందరినీ విజయనగరం షిఫ్ట్ చేసేదానికి చర్యలు తీసుకుంటున్నాం. అధ్యక్ష, ఇక్కడ ఏదైతే 25% కింద తక్కువ కంప్లీట్ అయిన వర్క్స్ కూడా రాబోయే 1.5 year లో కంప్లీట్ చేసి ఏదైతే పాఠశాల అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 2014-19 మధ్య అక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పారో దాన్ని మరొకసారి అక్కడే ఏర్పాటు చేసి గిరిజనులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అక్కడే విద్యాభ్యాసం అలాగే క్రీడలకు సంబంధించిన శిక్షణ ఇచ్చేదానికి చర్యలు తీసుకుంటామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష.
కూటమి ప్రభుత్వం రావడంలో ఆటో డ్రైవర్ల పాత్ర కీలకమని ఏపీ తెలుగునాడు ఆటో డ్రైవర్స్ యూనియన్ తొలి రాష్ట్ర మహాసభలో వక్తలు అన్నారు. ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాలను అర్హులకు అందించేందుకు చిత్తశుద్ధితో తెదేపా నాయకత్వం కృషి చేస్తుందన్నారు. కార్మికుల ప్రయోజనాల కోసం అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకురావడంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఎమ్మెల్సీలు చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ తెలుగునాడు ఆటో డ్రైవర్స్ యూనియన్ తొలి రాష్ట్ర మహాసభ నిర్వహించారు. ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీలు పరుచూరి అశోక్ బాబు, డి రామారావు, టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజులు హాజరయ్యారు. మహాసభకి రాష్ట్రం నలుమూలల నుంచి ఆటో యూనియన్ కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి రామ్ ప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని విచ్చేసిన అతిథులు అందరూ కలిసి కేక్ కట్ చేశారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కార్మికులు ప్రయోజనాలు విఘాతం కలిగించే జీవో నెంబర్ 8ని సీఎం దృష్టికి తీసుకెళ్లి రద్దు చేయించామన్నారు. జీవోలు 20, 21 కూడా త్వరలో రద్దు చేయిస్తామన్నారు. మన ప్రభుత్వం పైనే అసెంబ్లీలో అది మాట్లాడి దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో రద్దు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి వరకు ఆ సమస్యను తీసుకెళ్లి 2 రోజుల్లోనే రద్దు చేయించాను. అందరూ ఫోన్ చేశారు నాకు, వైజాగ్ నుంచి అందరూ కూడా ఫోన్ చేశారు. చాలా సంతోషం సార్, దీనివల్ల చాలా ఇబ్బంది పడ్డాం. మీరు ప్రభుత్వంలో ఉండి కూడా మీరు ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయమని అసెంబ్లీలో బహిరంగంగా మాట్లాడతాం, మా తరపున మాట్లాడతాం. మాకు సంతోషం సార్, మా కష్టాల్లో అండగా ఉన్నారన్నారు. టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామరాజు మాట్లాడుతూ ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాలను అర్హులకు అందించేందుకు చిత్తశుద్ధితో టీడీపీ నాయకత్వం కృషి చేస్తుందన్నారు. కార్మికుల ప్రయోజనాల కోసం అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకురావడంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఎమ్మెల్సీలు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. డ్రైవర్ల కార్పొరేషన్ సాధికార సమితి కానివ్వండి, ఏదైతే బస్ స్టాపుల్లాగా ఆటో స్టాపులు ఏర్పాటు చేస్తామని చెప్పి యువనాయకుడు లోకేష్ గారు చెప్పిన హామీని కానివ్వండి, అది త్వరలో నెరవేర్స్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వానికి రావడానికి ముఖ్య కారణం ఏంటి, కార్మిక వర్గానికి అండగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కార్మిక పక్షపాతి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రం నడుస్తూ ఉంది. గత 5 సంవత్సరాల కాలంలో ఏ కార్మిక నాయకుడు కానివ్వండి, ఆఖరికి వైఎస్ఆర్టీయూ తరఫున కార్మిక నాయకులు కానివ్వండి ముఖ్యమంత్రిని కలిసి కార్మిక సమస్యలు చెప్పేటువంటి అవకాశం ఉండేది కాదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, బీజేపీ సహకారంతో ఏదైతే ఇవాళ ప్రభుత్వం నడుస్తూ ఉందో, ఈ ప్రభుత్వంలో కార్మిక సమస్యలను వినే ప్రభుత్వం ఈరోజు ఏర్పడింది. ఏ చిన్న సమస్య ఉన్నా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తే ఏమంటే పరీక్షిస్తూ ఉంది. దానికి ఉదాహరణే జీవో నెంబర్ 8 ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. కొల్లేరు ప్రాంతంలో సమస్య జటిలం కావడానికి వైఎస్ఆర్ నుంచి వైఎస్ఆర్సీపీ వరకు వారి రాజకీయాలే కారణమని జనసేన పార్టీ పేర్కొంది. కొల్లేరు ప్రాంతంలో నెలకొన్న సమస్యాత్మక పరిస్థితులకు మూల కారణాలు అన్వేషించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందంటూ జనసేన పార్టీ తమ ఉద్దేశాన్ని ఉటంకిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేసింది. కొల్లేరు ప్రాంతంలో సమస్య జటిలం కావడానికి వైఎస్ఆర్ నుంచి వైఎస్ఆర్సీపీ వరకు వారి రాజకీయాలే కారణమని జనసేన పార్టీ పేర్కొంది. కొల్లేరుపై ఆధారపడిన వారి ఉపాధిని, కొల్లేరు పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానిదేనని అభిప్రాయపడింది. కొల్లేరు ప్రాంతంలో నెలకొన్న సమస్యాత్మక పరిస్థితులకు మూల కారణాలు అన్వేషించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందంటూ జనసేన పార్టీ తమ ఉద్దేశాన్ని ఉటంకిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పేరిట ఓ ప్రకటన విడుదల చేసింది. 2006లో ఆపరేషన్ కొల్లూరు పేరుతో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం భయానక రీతిలో నాటు బాంబులతో చెరువుల గట్లు పేల్చేసిందని పేర్కొంది. నాటి విధానం నుంచి వైఎస్ఆర్సీపీ నాయకుడు కొల్లేరుకు పూర్వ వైభవం తీసుకొస్తామనే ప్రకటన వరకు జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. 1976లో జలగం వెంకటరావు ప్రభుత్వం ఇచ్చిన జీవో 118 ఆక్రమంలో హైకోర్టు, సుప్రీంకోర్టు కేసులు, తీర్పులు, 2001లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొల్లేరు ప్రాంతంలో చేపట్టిన అవగాహన కార్యక్రమాల గురించి తెలుసుకోవాలని కోరింది.
ముంబై సినీ నటి కాదంబరి జత్వానీ కేసులో విచారణను వేగవంతం చేయాలని ఐద్వా ప్రధాన కార్యదర్శి రమాదేవి ఏపీ డీజీపీ హరీష్ గుప్తాకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో వివిధ ఘటనల్లో మహిళలను వేధించిన కేసుల విచారణ వేగవంతం చేయాలని కోరారు. సినీ నటి జత్వానీ కేసులో బాధ్యులపై విచారణను ప్రారంభించాలన్నారు. గత ఏడాది ఆగస్టులోనే అన్ని వివరాలు సమర్పించిన విచారణలో ఎందుకు జాప్యం జరుగుతోందని ఆరా తీశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో రాష్ట్ర మహిళా సంఘ నేతలతో కలిసి సినీ నటి కాదంబరి జత్వానీ ఆంధ్రప్రదేశ్ డీజీపీని కలిశారు. గత ప్రభుత్వ హయాంలో తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని, ఆ కేసును వెంటనే ఎత్తివేయాలని డీజీపీని కోరారు. దీనిపై స్పందించిన డీజీపీ 15 రోజుల్లో పూర్తి సమాచారం అందించి తిరిగి తెలియజేస్తామని హామీ ఇచ్చారని కాదంబరి జత్వానీ మీడియాకు తెలియజేశారు. We received a very patient hearing. Ramadevi Madam also in very clear and sharp words narrated the ordeal that we have been and we are still going through. My only request to Mr. Harish Gupta and the government is to do the right thing by me and do what is right, because it's high time now. Thank you. Thank you all. Thank you to the government. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి ఈ విషయంపై స్పందిస్తూ గత ఏడాది ఆగస్టులోనే ఈ కేసును రద్దు చేస్తామని చెప్పారని, కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం కనీస స్పందన కూడా చూపలేదని విమర్శించారు. హోంమంత్రిని కూడా ప్రశ్నించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అందుకే డీజీపీని కలిసి తమ సమస్యను తెలియజేయాల్సి వచ్చిందన్నారు. గత ప్రభుత్వం కాదంబరి జత్వానీ కుటుంబాన్ని వేధించిందని, ఇప్పుడైనా న్యాయం జరగాలనే ఆశతో ఉన్నప్పటికీ ఇప్పటి ప్రభుత్వం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ కేసును వెంటనే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బాలికలు, మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని, అయినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందని ఆరోపించారు. విద్యార్థినులపై గ్యాంగ్ రేపులు జరుగుతున్నా బాధితులకు న్యాయం జరగడం లేదన్నారు. అంతేకాదు గంజాయి, మద్యం వినియోగం విపరీతంగా పెరిగిపోతుండటంతో యువత భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోందన్నారు. మహిళల భద్రతకు సంబంధించి కొత్త చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని, ప్రజల విశ్వాసంతో ప్రభుత్వం గెలిపించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని రమాదేవి అన్నారు. వారు 10-15 రోజుల్లో ఈ విషయాన్ని నేను మళ్ళీ తిరిగి చెప్తాను అని చెప్పారు. ఇది ఒట్టి మాటగా కాకూడదు, నిజమై తీరాలా అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఏదైతే ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఉదయం 6 గంటలకే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఆ ఎఫ్ఐఆర్ కూడా వాస్తవానికి పోలీస్ స్టేషన్లో కాకుండా సిఐ ఇంటి దగ్గరే నమోదైందని చెప్పేసి ఆధారాలతో రుజువైనటువంటి ఒక నేపథ్యంలో ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం జగన్ నాయకత్వంలో సజ్జన్ జిందాల్ అనేటటువంటి ఒక పారిశ్రామికవేత్తకి సహాయం చేయడం కోసం, ఆయన మీద ఉన్నటువంటి కేసుని ఎత్తివేయించడం కోసం ఆ అమ్మాయిని మాత్రమే కాదు వాళ్ళ తల్లిదండ్రులు, పెద్దవాళ్ళైనటువంటి తల్లిదండ్రులను కూడా తీసుకొచ్చి 42 రోజుల పాటు జైల్లో పెట్టినటువంటి విషయం. దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం భద్రతను మెరుగుపరిచే క్రమంలో ఆకస్మిక పరిస్థితులకు భద్రతా సిబ్బంది ఎలా ప్రతిస్పందించాలి అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ఆక్టోపస్ విభాగం ప్రత్యేక మాక్ డ్రిల్ నిర్వహించింది. ఆలయ భద్రతా ప్రణాళికను రూపొందించి సాయుధ కమాండోలు మెట్ల మార్గం ద్వారా చేరుకొని దుండగులను అదుపులోకి తీసుకోవటం, పేలుడు సామగ్రిని నిర్వీర్యం చేయటం, భక్తులను రక్షించడం వంటి పరిస్థితులను మాక్ డ్రిల్ ద్వారా ప్రతిష్టాత్మకంగా ప్రదర్శించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం భద్రతను మెరుగుపరిచే క్రమంలో ఆకస్మిక పరిస్థితులకు భద్రతా సిబ్బంది ఎలా ప్రతిస్పందించాలి అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ఆక్టోపస్ విభాగం ప్రత్యేక మాక్ డ్రిల్ నిర్వహించింది. ఈ డ్రిల్ 19 మార్చి అర్ధరాత్రి నుండి 20 మార్చి తెల్లవారుజాము వరకు ఇంద్రకీలాద్రి ఆలయంలో జరిగింది. ఆక్టోపస్ విభాగానికి ఆలయ అధికారులు, 1 టౌన్ పోలీసులు ఒక అవాంఛనీయ శక్తుల ఉనికి గురించి సమాచారాన్ని అందించగా వెంటనే స్పందించిన ఆక్టోపస్ బృందం జమ్మిదొడ్డి సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించింది. ఆలయ భద్రతా ప్రణాళికను రూపొందించి సాయుధ కమాండోలు మెట్ల మార్గం ద్వారా చేరుకుని దుండగులను అదుపులోకి తీసుకోవడం, పేలుడు సామాగ్రిని నిర్వీర్యం చేయడం, భక్తులను రక్షించడం వంటి పరిస్థితులను మాక్ డ్రిల్ ద్వారా ప్రతిష్టాత్మకంగా ప్రదర్శించారు. G4 from Rama. G4 respond to. The location ఎక్కడ?
అమరావతి నిర్మాణం శరవేగంగా ముందుకు సాగుతుందని టీడీపీ నేత వేమూరి ఆనంద సూర్య అన్నారు. గతంలో వైసీపీ పాలనలో రాజధాని నిర్మాణం పూర్తిగా ఆగిపోయిందని, అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని మళ్లీ వేగంగా ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. ప్రభుత్వ నిధుల అవసరం లేకుండానే అమరావతి నిర్మాణం పూర్తి చేయగలమని, భవిష్యత్తులో భూ సందనాల ద్వారా ఈ నిధులను 175 నియోజకవర్గాల అభివృద్ధికి వినియోగించుకోవచ్చని చెప్పారు. అమరావతి రాజధాని నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలతో శరవేగంగా కొనసాగుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద సూర్య తెలియజేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనంద సూర్య మాట్లాడుతూ 175 నియోజకవర్గాలకు అభివృద్ధి హామీ ఇస్తోందన్నారు. గతంలో వైసీపీ పాలనలో రాజధాని నిర్మాణం పూర్తిగా ఆగిపోయిందని, అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని మళ్లీ వేగంగా ముందుకు తీసుకెళ్తోందని తెలియజేశారు. ఇప్పటికే అమరావతి పునర్నిర్మాణానికి 48,012.67 కోట్ల రూపాయలతో పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయని ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సహా వివిధ అంతర్జాతీయ సంస్థల నుంచి 15,000 కోట్ల రూపాయల రుణం మంజూరైందని తెలియజేశారు. అదనంగా జర్మనీ డెవలప్మెంట్ బ్యాంక్ KfW నుంచి 5,000 కోట్ల రూపాయల రుణం పొందేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు. రైతులు ఇచ్చిన మిగులు భూముల ద్వారా ప్రభుత్వానికి త్వరలో 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం సమకూరనుందని ఆనంద సూర్య తెలియజేశారు. ప్రభుత్వ నిధుల అవసరం లేకుండానే అమరావతి నిర్మాణం పూర్తి చేయగలమని, భవిష్యత్తులో భూ సందనాల ద్వారా ఈ నిధులను 175 నియోజకవర్గాల అభివృద్ధికి వినియోగించుకోవచ్చని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి నిర్మాణం పూర్తిగా దెబ్బతిందని, పెట్టుబడిదారులు వెనకడుగు పెట్టారని విమర్శించారు. జగన్ పాలనలో 130 ప్రముఖ సంస్థలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోవడంతో లక్షలాది మంది ఉద్యోగ అవకాశాలు కోల్పోయారని ఆరోపించారు. 1631 రోజుల పాటు రైతులు అమరావతి కోసం పోరాడారని, ఈ పోరాటంలో 230 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని తెలియజేశారు. కానీ న్యాయపరమైన పోరాటంతో అమరావతి రాజధానిగా నిలిచిందని అన్నారు. ప్రపంచంలోనే అత్యున్నత స్థాయి ప్రమాణాలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో నేడు అమరావతి రాజధాని నగరం శరవేగంతో ముందుకు వెడుతున్న సంగతి మనందరం కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. 175 నియోజకవర్గాల్లో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేటటువంటి కల్పతరువు అమరావతి. అమరావతి రాజధాని 175 నియోజకవర్గాల్లో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేటటువంటి కల్పతరువు. అటువంటి అమరావతి నగరాన్ని నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విధ్వంసానికి గురైనటువంటి విషయం అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిరిగి పట్టాలెక్కిస్తున్నారు. కూటమి ప్రభుత్వం 2.0 ప్రభుత్వంలో పట్టాలెక్కించి శరవేగంతో పారదర్శకంగా కార్యక్రమాలన్నీ తీసుకుంటున్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజానీకమే కాకుండా యావత్ ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి తెలుగువారు ముఖ్యంగా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. మద్యం తాగవద్దని చెప్పినందుకు కన్న తండ్రినే హతమార్చాడు ఓ కొడుకు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరులో ఈ దారుణం చోటు చేసుకుంది. కుమారుడు శివ మద్యానికి బానిసై తాగేందుకు డబ్బులు ఇవ్వమని కుటుంబ సభ్యులను నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో మద్యం తాగి వచ్చిన శివను తండ్రి చిన్నయ్య నిలదీశాడు. దీంతో ఆగ్రహించిన శివ కర్రతో తండ్రిపై దాడి చేసి గొంతు నిలిమి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. విజయవాడ ఎంజీ రోడ్డులోని వసుంధర డైమండ్ రూఫ్ షోరూం నాణ్యమైన ఆభరణాలను వినియోగదారులకు అందించడంతో పాటు సామాజిక సేవ చేయటం అభినందనీయమని జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ అన్నారు. వార్షికోత్సవం సందర్భంగా వివిధ సేవా సంస్థలకు 15 లక్షలకు పైగా సాయం అందచేయటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ ఎంజీ రోడ్లోని వసుంధర డైమండ్ రూఫ్ షోరూం ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 8 నెలల పాటు నిర్వహించే వేడుకలను, షోరూంలో 2 రోజుల పాటు నిర్వహించే ఆభరణాలు, కంచెపట్టు చీరల ప్రదర్శనను జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ బుధవారం ప్రారంభించారు. వార్షికోత్సవంలో భాగంగా విజయమేరీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఫర్ ద బ్లెండ్ కేర్ అండ్ షేర్ చారిటబుల్ ట్రస్ట్, ఆశాజ్యోతి హ్యాండీక్రాఫ్ట్ వెల్ఫేర్ సొసైటీ, మరణాత విముక్తి చారిటీస్, చుక్కపల్లి చారిటబుల్ ట్రస్ట్, విద్యాలయ చిల్డ్రన్స్ హోమ్ ఫర్ గర్ల్స్ సంస్థలకు ఆ సాయాన్ని షోరూం మేనేజింగ్ డైరెక్టర్ వసుంధర గద్దె అనురాధ చేతుల మీదుగా 15 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. విజయవాడ ఎంజీ రోడ్లోని వసుంధర డైమండ్ రూఫ్ షోరూం నాణ్యమైన ఆభరణాలను వినియోగదారులకు అందించడంతో పాటు సామాజిక సేవ చేయడం అభినందనీయమని జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ అన్నారు.
మరి అన్నిటికంటే ముఖ్యమైన కార్యక్రమం ఈ రోజున చదువుకునే విద్యార్థులకి చెక్స్ పంపిణీ చేయటం అనేది. మనందరికీ తెలుసు, ఒక దీపం వెలిగిస్తే అది ఎన్ని జీవితాన్ని వెలిగిస్తుంది. అటువంటిది ఒక వ్యక్తికి చదువు అనేది ప్రాథమిక అవసరం. ఆ చదువు అనేది ఇస్తే తన ఒక్క కుటుంబానికి కాదు, అది తరతరాలు ఎన్నో కుటుంబాలకి మేలు చేస్తుంది. ఒక వజ్రం ఒక మనిషికి వెలుగునిస్తే ఈ చదువు అనేది ఒక్కరి చదువు ప్రపంచానికే వెలుగిస్తుంది. మరి అటువంటి ఆ చదువు కోసం పేద విద్యార్థుల కోసం ఈ రోజున 15 లక్షల రూపాయలు చెక్స్ని పంపిణీ చేయటం అంటే అది చాలా బృహత్తరమైన కార్యక్రమం, ఒక విశిష్టమైన కార్యక్రమం. వసుంధర అని పేరు పెట్టుకున్నందుకు అమ్మ పేరు, భూమి పేరు, తల్లి మోసేది భూమి, అటువంటి ఆ పేరు పెట్టినందుకు ఈ రోజున దీనికి మేనేజింగ్ డైరెక్టర్ వసుంధర మాట్లాడుతూ వార్షికోత్సవం సందర్భంగా 2 లక్షల రూపాయలు ఆపైన నగల కొనుగోలుపై లక్కీ డ్రా తీసి విజేతలకు డైమండ్ రింగ్ ఇస్తామన్నారు. తొలుత ఆ షోరూమ్ మహిళా కస్టమర్లతో ఆభరణాల ప్రదర్శన, ర్యాంప్ వాక్ నిర్వహించారు. వార్షికోత్సవం సందర్భంగా షోరూంలో కంచిపట్టు చీరల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన గురువారం కూడా కొనసాగనుంది. కార్యక్రమంలో షోరూమ్ హెడ్ అట్లూరి మేఘన పాల్గొన్నారు. సో ఈ 10th ఇయర్ని స్టార్ట్ ఆఫ్ చేస్తానికి వీ వాంటెడ్ టు స్టార్ట్ ఆఫ్ విత్ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. సో వాట్ బెటర్ దెన్ చారిటీ. సో ఈ చారిటబుల్ ఈవెంట్తో స్టార్ట్ ఆఫ్ చేద్దామని యాక్చువల్లీ గుమ్మడి సంధ్యారాణి గారు రావాలి. ఆవిడ ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతున్నాయి కదా, దానివల్ల ఆవిడ రాలేకపోయారు. బట్ ఎనీవే మా గద్దె అనురాధ ఆంటీ వచ్చారు. ఆవిడ షీస్ వన్ ఆఫ్ అవర్ వెరీ లాయల్ అండ్ వెరీ ఓల్డ్ ఫ్రెండ్, వెరీ లాయల్ క్లయింట్ అండ్ వెరీ ఓల్డ్ ఫ్రెండ్. సో ఆవిడ చేతుల మీదుగా మనము రకరకాల చారిటబుల్ ట్రస్ట్కి మనం ఆల్మోస్ట్ 15 lakhs వరకు ఇస్తాం జరిగింది. ఇప్పుడే చెక్స్ ఇస్తాం జరిగింది. సో దీనిలో ఏంటంటే కొంతమంది పిల్లలకి ఆల్మోస్ట్ ఒక ఇన్స్టిట్యూషన్ అయితే 80 childrenకి మనం స్కూల్ ఫీజు కడుతున్నాం భాష్యం స్కూల్లో. అలానే ఇంకా చాలా ఒక స్కూల్కి ప్లే గ్రౌండ్ కావాలన్నారు, సో ప్లే గ్రౌండ్, ఇంకో స్కూల్కి కిచెన్ అన్నారు. సో ఇలా రకరకాలుగా ఒక్కొక్కరికి మనం ఇస్తాం జరిగింది. ఆడవాళ్ళు తలుచుకుంటే చూసాం, సునీత విలియమ్స్ గారు ఈరోజే వచ్చారు. అంత ధైర్యంగా లేట్ అయినా కూడా అక్కడ నియర్లీ 7 months అండి, 9 months అంత ధైర్యంగా ఉండి చాలా అసలు చూస్తేనే టీవీలో ప్రౌడ్గా అనిపించింది అనమాట. మనమే ఉన్నంత సంతోషంగా అనిపించింది ఆవిడ రోజు రావటం. అటువంటి మంచి రోజును మనందరం కలవటం, ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు ధనక్కకి థ్యాంక్ యూ అమ్మా. మేఘనా కూడా వీళ్ళు అడిగినందుకు మన వసుంధర గారికి సపోర్ట్ చేయాలన్న మంచి ఉద్దేశంతో టైం చూసుకొని ముందుకు వచ్చి వీళ్ళు చేసే ఒక మంచి కార్యక్రమానికి వాళ్ళ సపోర్ట్ని తెలియజేశారంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ విమెన్ అండి. మనం నిజంగా వేరే వాళ్ళలో, మన పక్కన వాళ్ళలో ఉన్న మంచిని అలా గుర్తించి మనం వీ షుడ్ అప్రిషియేట్ దట్. అది చాలండి వాళ్ళకి. మనం ఏమి మన ఇంట్లో ఏమక్కర్లేదు, ఏమక్కర్లేదు, లిటిల్ బిట్ ఆఫ్ అప్రిషియేషన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.